క్రిస్మస్ వీధి వీధి క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా ప్రభువ, క్యాండిల్ ఏ విధంగా అయితే క్రాంతినిస్తుందో ప్రభువ, ఆ రీతిగా మా పైన మీ కృప ఉంచి మా గ్రామం అంతటా అభివృద్ధి చేస్తావని ప్రార్థిస్తున్నాం నా ప్రభువ. యేసయ్య, ఇక్కడికి ఎందరైతే రాలేక వెనకబడి ఉన్నారో ప్రభువ, వారిని అందరిని కూడా పిలుస్తారని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరము దేవుని యొక్క వాక్యమును విని విశ్వసిస్తూ దేవుడిచ్చే ఉన్నతమైన తన కృపను, తన సన్నిధిని సమయములో పొందుకుందాం. ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు, ఏపీ ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేరలు పొందుకోవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీధి క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమంకు చేరువచ్చినటువంటి సంఘమంతటికి, వీధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా పెద్దలకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి. అయితే ఆ దూత ఏం తెలియచేస్తుందంటే భయపడకుడి అని తెలియచేస్తుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అంటుంది. అంటే దావీదు పట్టణమందు మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టి ఉన్నాడండి? మనందరి కొరకు. ఆడ మీ తీసేసి మన అని పెట్టుకోవాలి. మనందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ రోజు గొర్రెల కాపర్లకు దూత ఇచ్చినటువంటి సందేశము మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే అక్కడ మనం 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రజలందరికీ, రెండవదిగా సంతోషకరమైనటువంటి వర్తమానము, మూడవదిగా సువర్తమానము. ప్రజలందరికీ అనగా అది ఒక గోబల్ న్యూస్ అండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రజలందరికీ సంతోషం కలగాలి అంటే ఎవరి వలన మాత్రం కలుగుతుంది? దేవుని వలన మాత్రమే కలుగుతుందండి. మరి ఎవరి వలన కూడా కలగదండి. నిజంగా పిల్లల వల్ల మనం అనుకుంటాం, నాకు ఈ కుమార్తె వలన సంతోషము, ఈ కుమారుడు వలన సంతోషము, నా భర్త వలన నాకు సంతోషము, నా భార్య వలన నాకు సంతోషం అనుకుంటున్నాం. కానీ ఈ సంతోషం అంతా కూడా అశాశ్వతమైనదండి. కానీ ఈ అశాశ్వతమైన లోకంలో దేవుడు జన్మించి మరి ప్రజలందరికీ కూడా సంతోషాన్ని అనుగ్రహించాడండి. అదే ఒక్కరికి మాత్రము కాదండి, ప్రజలందరికీ ఆయన సంతోషాన్ని ఇచ్చాడండి. ఎలాంటి సంతోషం అంటే ఆయన జన్మించక పూర్వము, ఆయన ఈ లోకంలో ఉద్భవించక పూర్వము, ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ లోకమంతా కూడా శాపముతోనూ పాపముతోనూ నిండి ఉన్నది, అంధకార స్థితిలో ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో జన్మించాడో ఒక తార అనేకులకు కూడా దారి చూపించిందండి. నిజంగా నువ్వు అలారిగా ఉన్నావా?
నిజంగా ప్రజలందరికీ సంతోషము. నిజంగా ఒక వ్యక్తికి కాదు, మరి క్రైస్తవం అంటే ఒక కులానికో ఒక మతానికో కాదండి, పరలోకానికి మార్గము మాత్రమేనండి. నిజంగా ఈ దేవుడు నా దేవుడు అనడానికి వీలు లేదండి, అవునా కదా? ప్రజలందరికీ దేవుడు లోకాన్ని సృష్టించాడు. లోకంలో అన్నీ కూడా మాట మాత్రము సెలవిస్తే కలిగాయి, కానీ ఆయన మాత్రము నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నిర్మించుకున్నాడు. నిజంగా ఆయనకు నువ్వు సంతోషాన్ని కలగచేస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం, కానీ మార్పు లేకుండా చేస్తూ ఉన్నామండి, మారకుండా చేస్తూ ఉన్నామండి. నీ జీవితము అనేకులకు కూడా వెలుగుకరముగా ఉండాలండి. ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో ఎన్నో క్యాండిల్ ఆరాధనలు జరిగిపోతూ ఉన్నాయండి. మరి నువ్వు వెలిగిస్తూ ఉన్నావా? వెలిగించడము అంటే అనేకులను కూడా క్రీస్తు యొద్దకు నడిపించడమే. ఒక్క అన్నున్నైనా నువ్వు మార్చావా? సంవత్సరంలో ఒక అన్నుని మార్చినా కూడా నీకు ఆ పరలోక పట్టణంలో దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తాడంట. నిజంగా దేవుడు ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. కానీ మనం ఏం చేస్తున్నామండి? సంతోషాన్ని ఇస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నన్ను ఈ వీధి కుడికలో మా యొక్క 10 కుటుంబాలు, మా 20 కుటుంబాలు, మా 30 కుటుంబాలు మాత్రమే సంతోషించాలి, వారికి మాత్రమే స్వార్థను ప్రకటించాలి, వారిని మాత్రమే వెలిగించబడాలి అనుకో కాదండి. వీరికి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క స్వార్థను ప్రజలందరికీ వినిపింప చేయాలి, అనేకులను కూడా క్రీస్తు యొద్దకు నడిపించాలి, అనేకులను కూడా నశించిపోకుండా ఆయనలో రక్షింపబడేటట్లు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాండిల్ ఆరాధనను జరిగిస్తూ ఉంటున్నారండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మరి నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో, నీ జీవితం ఏమిటో, ఈ యొక్క క్యాండిల్ ఆరాధన నువ్వు ఇంతకాలము నీవు సంతోషం పొందుకోలేకపోయావేమో, ఇంతకాలము దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోలేకపోయావేమో. మరి ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోవాలంట. నిజంగా లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించేను అనే వార్త ప్రపంచానికే ఒక శుభవార్త అండి, ప్రపంచానికేనండి. నిజంగా ఒక జన్మదినం అయితే ఒక కుమారుడి జన్మదినం అయితే ఆ ఇంటి వరకే జరుపుకుంటారండి. ఒక రాజకీయ నాయకుని అయితే వారి యొక్క అభిమానులు మాత్రమే జరుపుకుంటారండి. కానీ ప్రజలందరూ కూడా ఏకైకంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే ఒక క్రిస్మస్ మాత్రమేనండి, అవునా కాదా? ఇది ఒక దేశానికో కాదు, ఒక కులానికో కాదు, ఒక మతానికో కాదు, కానీ ప్రజలందరికీ సంతోషమేనండి. నిజంగా అంటాము కదా, చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. నిజంగా పాటల్లో కూడా మన క్రైస్తవాన్ని చూపించాలంట. చూపిస్తూ ఉన్నామా? పాట పాడేటప్పుడు మన బిహేవియర్ను కూడా సరి చేసుకోవాలంట. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవితము ఎవ్వరికి కూడా శాశ్వతము కాదండి. శాశ్వతమై జీవితము ఇది అంతలోనే ఉంటుంది, అంతలోనే పోతుంది. కానీ కొంతమంది జన్మించడం వల్ల కొందరికి ఉపయోగకరముగా ఉంటుంది. మరి చరిత్రలో మనము చూడగలము, కానీ యేసుక్రీస్తు జన్మ కొందరికి కాదు, యావత్ ప్రపంచానికే సంతోషాన్ని ఇచ్చిందంటండి. యావత్ ప్రపంచానికే సంతోషాన్ని ఇస్తే నువ్వు నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిజంగా ఈ దినాన మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు? మన కొరకు, మన పాపములను తీసివేయడానికి, మన శాపములను తొలగించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి. మరి నువ్వు ఆ సంతోషాన్ని పొందుకుంటున్నావండి? నువ్వు విడిపింపబడుతున్నావా? నువ్వు ఇంకా తాగుబోతుతనంలోనే ఉన్నావేమో, ఇంకా నువ్వు లోకంలో మునిగిపోతూ ఉన్నావేమో,
ఇంకా లోకంలో పాపము చేస్తూ ఉన్నావేమో, దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు పొందుకోలేకపోయావేమో. మరి ఆ త్రాగుబోతుతనములో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడండి. ఆ పాపములో నుండి నిన్ను రక్షించడానికి వచ్చాడండి. ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి బానిసత్వములో నుండి దేవుడు తన దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఈ లోకంలో జన్మించాడండి. మరి నువ్వు ఆ యొక్క రక్షణను పొందుకుంటున్నావా? ఒకవేళ ఇంతకాలము నువ్వు పొందుకోలేకపోతే ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా ఆ యొక్క రక్షణను పొందుకొని ఆ రక్షణ అనుభవంలో జీవించే కుమారుడిగా, కుమార్తెగా మనమందరము ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలంటండి మనము? ప్రభునందు మాత్రమే పాటలు బాగా పడతాం కదా, ఆనందించండి అందరూ ఆనందించండి, పాడతామా లేదా? ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు మాత్రమే ఆనందించే వారముగా ఉండాలి. నిజంగా చాలామంది ప్రభువునందు ఆనందించలేక లోకంలో ఉన్నటువంటి స్నేహితులను బట్టి ఆనందించేవారిగా ఉంటున్నారు. లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పాపమును బట్టి ఆనందించే వారిగా ఉంటున్నారు. లోకంలో ఉన్నటువంటి ఆ దశత్వమును బట్టి ఆనందించే వారిగా ఉంటున్నారు. కానీ నీవు నేను ఎక్కడ ఆనందించాలి అంటే ప్రభునందు ఆనందించాలంట. ఎందుకు ఆనందించాలంటే ఆయన నిన్ను పాపముల నుండి విమోచించాడు గనక, ఆయన నిన్ను రక్షించాడు గనక, ఆయన దత్తపుత్రులుగా నిన్ను చేసుకున్నాడు గనక ఆయన యందు మాత్రమే నీవు నేను మనమందరము కూడా ఆనందించే కుమారులముగా, కుమార్తెలముగా ఉండాలంట. మరి ఆనందిస్తూ ఉన్నావండి? ప్రభునందు ఆనందించలేక ఆ మనుషుని యొద్ద, ఆమె వద్ద, అతని యొద్ద ఆనందించి నీ విలువైన జీవితాన్ని ఏం చేస్తున్నావు? పాపం వలన వచ్చు జీతం ఏంటండి? మరణం. నువ్వు పాపంలో మరణించకూడదు, ఆ నిత్య నరకాగ్నిలో మరణించకూడదనే దేవుడు నిన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. దేవుని యందు నువ్వు ఆనందించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలో జన్మించాడు. కానీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఇంతకాలము దేవుడు అంటే ఎవరో తెలియక పాపంలో పడిపోయావేమో, త్రాగుబోతుతనంలో పడిపోయావేమో, తిరుగుబోతుతనంలో పడిపోయావేమో, వ్యభిచారంలోనూ పడిపోయావేమో. మరి దేవుని కుమారులుగా నువ్వు ఉంటున్నావు గనక, కుమార్తెగాను ఉంటున్నావు గనక మరి ఎక్కడ ఆనందించాలి అంటే ప్రభునందు మాత్రమే ఆనందించాలంట. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా క్రీస్తును కలిగి జీవించాలంట. నిజంగా ఈ పాపము వలన వచ్చు జీతము మరణం అండి. ఆ మరణము నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మలమల మండుతూనే ఉంటావండి. కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక కొవ్వొత్తిని అంటించి చేయి పెట్టండి చూద్దాం. చేయి పెట్టండి, కాలుతుంది కదా. కాలిన వెంటనే ఏమంటాం? అబ్బా అంటాం. అమ్మ అనరండి, అబ్బా అంటాం కదా. నువ్వు 2 నిమిషాలు ఆ మంటలో బరాయించలేకపోతున్నావు. కానీ నీ పాపం వల్ల నీ శరీరము మొత్తము కూడా మరి నిత్య నరకాగ్నిలో మలమల మాడుతూ ఉందండి. నిజంగా నువ్వు అక్కడ మరణించకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలో జన్మించి నీ పాపములను క్షమించి నిన్ను విడిపించి నిన్ను రక్షించాడండి. అందును బట్టి నువ్వు ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు మాత్రమే ఆనందించాలి. ఈ క్యాన్ లైటింగ్ ఆరాధన వీధి కూడికలో నుంచి అయినా, ఈ సంవత్సరం నుంచి అయినా ప్రభువా నేను తెలుసో తెలియకో లోకంలో ఆనందించాము, లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించామేమో, త్రాగుబోతుతనమును బట్టి ఆనందించానేమో, మరి ఆ యొక్క మరి స్మోకింగ్ని బట్టి ఆనందించామో, తిరుగుబోతును బట్టి ఆనందించానేమో. కానీ ఇక నుంచి నేను అలాంటి జీవితంలో జీవించకుండా నీ కుమారుడిగా, నీ యందు మాత్రమే, నీ కుమార్తెగా, నీ యందు మాత్రమే నేను ఆనందించుటకు నాకు సహాయము దయచే ప్రభువా. ఈ క్యాన్ లైటింగ్ ఆరాధన నుంచైనా నీ జీవితంలో వెలుగు కలగాలండి. నువ్వు మారాలి అండి, నువ్వు మార్పు చెందాలండి. మరి మారుతున్నావా? మార్పు చెందుతూ ఉన్నావా? నీ జీవితాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి మన జీవితంలో మారాలండి. మారిన జీవితము ప్రభువుకిస్తే ఎంతో సంతోషిస్తాడంట. నువ్వు మారకుండా నేను ప్రభువును కలిగి జీవిస్తూ ఉన్నాను, ప్రభువును వెంబడిస్తూ ఉన్నాను, ప్రభు పనిలో పాలి భాగస్థుడుగా ఉన్నాను, ప్రభు పనిలో ఒక పాలి భాగస్థురాలుగా ఉన్నాను అనుకుంటున్నావేమో.
మారకుండా నువ్వెన్ని చేసినా కూడా ప్రభువుకు సంతోషం ఇవ్వదంట. నిజంగా నువ్వు అట్టి సంతోషాన్ని పొందుకోవాలంటే నీ జీవితంలో మార్పు రావాలండి. నువ్వు వెలిగించి అనేకులను వెలుగులో నడిపించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. అందుకోసమే మొట్టమొదటిగా ప్రజలందరికీ ఏమొచ్చిందంట? శుభవార్త తెలియచేశాడంట. రెండవదిగా సంతోషం అండి. ఎక్కడ సంతోషించాలి? ప్రభు యందు మాత్రమే సంతోషించాలండి. మరి ప్రభువును బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? ఒకవేళ ఎంతకాలం నువ్వు ప్రభువును బట్టి సంతోషించలేకపోతే ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా ప్రభువును బట్టి ఆనందించే బిడలముగా ఉండాలి. ప్రభువును బట్టి సంతోషించే బిడలుగా ఉండాలి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సువర్తమానము. నువ్వు సువర్తమానమును బట్టి సంతోషించాలంట. దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే, మంచి శుభవార్తను బట్టి మాత్రమే సంతోషించాలంట. నిజంగా క్రీస్తు జన్మదినము అది ప్రజలందరికీ శుభ సందేశం అండి. నిజంగా ఆ శుభ సందేశాన్ని పొందుకున్న నీవు నేను కూడా సువర్తమానము అనగా ఏమిటంటే వాక్యమును వినుటయండి. వింటున్నావా? వాక్యాన్ని వింటున్నావు కానీ మార్పు లేదండి. ఉందా అండి? ఉందా లేదా? ఏంటమ్మా ఏం చెప్పరు? లేదా? ఒప్పుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కానీ ఇక్కడి నుంచి అయినా మరి వాక్యమును బట్టి జీవించే కుమారులంగా ఉండాలండి. నిజంగా అందుకోసమే యోహాను రాసిన పత్రికలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడైన. ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అయితే వాక్యమును బట్టి నీవు సంతోషించాలంట. వాక్యమును బట్టి సంతోషం ఉందా అండి? ఎంతమందికి ఉందండి? నేను వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకున్నా. నేను దేవుని యొద్దకు వచ్చి నా జీవితంలో మార్పు సంపాదించుకొని ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటున్నాను. ఉందా? ఒకవేళ లేకపోతే ఈ దినము నుంచైనా, ఈ సమయం నుంచైనా దేవుడు నీలో మార్పు కొడుతున్నాడండి. ఈ సంవత్సరం నీ జీవితంలో క్రిస్మస్ జరుపుకుంటున్నావంటే మార్పు చెందాలనే ఉద్దేశంతోనండి. నువ్వు వెలిగించబడాలనే ఉద్దేశంతోనేనండి. నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలనే ఉద్దేశం అండి. నిజంగా ఈ సమయాన్ని, ఈ దినాన్ని, ఈ సంవత్సరమును చూడలేక ఎందరో కాల గర్భములో కలిసిపోయారండి. కేవలము నిన్ను నన్ను మనల్ని అందరినీ మాత్రము ఎందుకు సజీవ సంఖ్యలో ఉంచుకున్నాడంటే నా కుమార్తె ఇంకా మారుతుందేమో, నా కుమారుడు ఇంకా మారుతాడేమో, నా యందు సంతోషిస్తాడేమో, వాక్యమును బట్టి జీవితాన్ని మార్చుకుంటుందేమో కనుక ఆయుష్ను పొడిగించాడండి. నాలో వెలిగించబడతాడేమో. కానీ నువ్వేం చేస్తున్నావు? వెలిగించబడలేనటువంటి జీవితాలలో నీవు ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు వెలిగించబడ్డారండి? దేవుణ్ణి స్తుతించిన వారందరూ కూడా వెలిగించబడ్డారండి. అలాంటి దేవుణ్ణి స్తుతించిన వారు, దేవుని యొద్దకు వచ్చిన వారు, తన తప్పును ఒప్పుకున్న వారందరికీ కూడా దేవుడు రక్షణను కలగచేశాడండి. నిజంగా జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందా లేదండి? జక్కయ్య ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు అనగా వడ్డీలు వసూలు చేసేవాడండి. అందరికీ క్లియర్ అయ్యే భాషలో అర్థం చెప్పాలంటే సుంకపు గుత్తాదరుడు అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కనుక జక్కయ్య ఎలాంటి వాడంటే వడ్డీల వ్యాపారి అని చెప్పొచ్చు. నిజంగా అలాంటి జీవితంలోనే జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడు. అయినా కూడా యేసును చూడాలి అనే ఆశ కలిగింది. జక్కయ్యకు రక్షణ కలిగిందండి. జక్కయ్య ఇంటికే రక్షణ కలిగిందండి. నువ్వు యేసును తెలుసుకుంటే, యేసు యొద్దకు వస్తే నీ ఇంటికి నీకును రక్షణ కలుగుతుందండి.
నిజంగా జక్కయ్య కుటుంబాన్ని మార్చిన దేవుడు, జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడా? మన కుటుంబానికి రక్షణ కలగ చేయడా? ఆ నిత్య రక్షణలో నువ్వు ఎదగాలి అంటే ఫలించడి కొమ్మగా ఉండాలండి. అందుకోసమే యేసు ప్రభుల వారు అంటున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. నాలో ఉంటే తప్ప మీరు ఫలించరండి. నాలోనే ఉంటే ఫలిస్తారు, నాలో లేకుంటే మీరు ఫలించరు. ఫలించిన ప్రతి మొక్కను కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? తీసి పారవేయమంటున్నాడండి. నిజంగా ఈ సంవత్సరం నుంచైనా, ఈ దినము నుంచైనా ప్రభు వాక్యమును వింటూ ప్రభువులో మనము ఫలించే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రేమ కనికరము కలిగినటువంటి మా యేసయ్య, నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా తండ్రి మా యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క వీధి క్యాండిడేటింగ్ ఆరాధన కూడికను జరిగిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. నేను నీ రాజ్య స్వార్థను ప్రజలందరికీ వినిపింప చేస్తూ ఉంటుండగా అవునయ్య, ప్రతి బిడకు కూడా సంతోషము, ఆనందంను అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని లేఖనంలో సెలవిచ్చినట్టుగానైనా ఇదిగోనైనా తండ్రి, మా యొక్క రక్షణను అనుగ్రహించుటకు నువ్వు ఈ లోకానికి వచ్చావు గనుకనైనా, నువ్వు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించావు గనుక తండ్రి, ఇదిగోనైనా నీలో అంటుకట్టుకొని జీవించే భాగ్యమును మాకును, మా బిడ్డలందరికీ, మా కుటుంబాలన్నిటికీ దాయిచ్చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, మరి తండ్రి ఎక్కడ ఆనందించాలి అంటేనైనా ఈ క్రిస్మస్ దినంలో నుంచి అయినానైనా, మరి ఈ యొక్క సంతోషకరమైన మాసంలో నుంచైనా నీ యందు ఆనందించే బిడలుగా, నిన్ను కొనియాడే బిడలుగా, నీ యందు సంతోషించే బిడలుగా మాకు సహాయం దయచేస్తూ నేర్పుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ప్రత్యేకంగా తండ్రి ఇదిగోనైనా తండ్రి, మేము ఎక్కడ ఫలించాలి అంటేనైనా ఇదిగోనైనా నీ యందు మాత్రమే ఫలించే బిడలుగా సహాయం దయచే. నైనా మేము ఫలించకపోతేనైనా ఇదిగో పెరికి పారవేయమంటున్నావు తండ్రి. అవునయ్యా, ఇదిగోనైనా ఫలించే కొమ్మగా ఉంటకు సహాయం దయచేయండి. నైనా మా యొక్క తండ్రి ఈ యొక్క వీధి కూడికను జరిగిస్తున్న ప్రతి ఒక్క కుటుంబమునైనా నీలో ఫలించి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొటకు, రక్షణ జక్కయ్య ఇంటికి రక్షణ దయచేసినట్లునైనా ప్రతి కుటుంబానికి కూడా రక్షణను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ప్రత్యేకంగానైనా విన్నటువంటి వాక్యమునైనా విని విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకొని దినదినము నెమరు వేసుకొటకు కూడా సహాయమును దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్య, ముందున్న కార్యక్రమం అంతా కూడా నీ చేతులకు సమర్పణ చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం నేర్చిస్తూ త్వరగా రానైన యేసు నామంలో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో ఇంతవరకు చక్కని వాక్యం అంది పాస్టమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయములో దయచేసి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. దయచేసి క్యాండిల్స్ పంచాలని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఇక్కడ ఉన్నవారు దయచేసి త్వరగా క్యాండిల్స్ పంచండి. దయచేసి అగ్గిపెట్టెను కూడా తీసుకురావాలని ప్రభువును తెలియజేస్తున్నా. ఈ సమయంలో దయచేసి అందరము లేచి ఉండగా ఈ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. చిన్న బాక్స్ లో
క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఈ యొక్క వీధిలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అందును బట్టి మనమందరము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సమయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తుందో, ఈ లోకములో ఉన్న మనమందరం కూడా క్రీస్తులో మనం వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చే వారముగా ఉండాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చిన్నగా పిల్లలు ఒకరొకరు అంటించుకోవాలా. తర్వాత ఓకే, ఈ క్యాండిల్ ఎలాగైతే కరుగుతూ అనేకులకు వెలుగునిస్తుందో, అలాగే మన జీవితములో తగ్గింపు జీవితము కలిగి మనము తగ్గించుకొని అనేకులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. కనుక మనమందరం వెలుగు కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రవాసిస్తున్నాడు. పైకెత్తాలు తెచ్చి అందరూ కూడా పైకెత్తి, అందరూ పైకెత్తి ఉండగా ఈ సమయంలో మనము పాట పాడుతూ ప్రభువును మనం మహిమపడదాం. మీకు మైకి అండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై చేశావు పండగ వెలిగావు నిండుగా, చేశావు పండగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభువునికి స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన యొక్క రాత్రికాల వేళలో శ్రేష్టమైన సమయములో, ప్రశస్తమైన సమయములో, విలువైన సమయములో దేవా ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చారు దేవా, స్తోత్రాలు. ఇంతవరకు నాయనను పాడదమే స్తుతించాం, ఇంతవరకు వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా నడుచుకునే భాగ్యమును, ధన్యతను మాకందరికి ప్రసాదించి నీ ఆత్మతో నింపని దేవానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినాన ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదం, ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషం, సమాధానం,
నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత మీరు ప్రసాదించి నీ ఆత్మత నింపని దేవా స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ అత్యధికమైన మేలుతోనూ ఆశీర్వాదముతో నింపండి. ప్రత్యేకంగా మా సంఘమును దీవించండి. పెద్దలందరూ మీరు ఆశీర్వదించి నీ ఆత్మతో నింపని దేవా స్తోత్రాలు. ప్రత్యేకంగానైనా ఈ క్యాండిల్ ఎలాగైతే అనేకులకు వెలుగునిస్తూ ఉందో ప్రభువా, మేము కూడా నీలో వెలుగుతున్నైనా అనేకులకు వెలుగునివ్వడానికి గొప్ప సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరుస్తూ నడిపిస్తూ నీ ఆత్మ నింపండి. ఇక్కడ చేరిన వారందరూ మీరు బలపరిచి అత్యధికమైన కృప చేత నింపండి. మీరు కుటుంబాలన్నిటినీ నీ ఆశీర్వాదముల చేత, జయ జీవితంతో చేత నింపి ఆశీర్వదిస్తూ బలపరుస్తారని యేసు నామములో వేడుకున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున వేరునట్లు భూమి అందున వేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మారును క్షమించు, అకారమును క్షమించుము, మమ్ము శోధనలేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము, ప్రత్యేకంగానైనా ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ చేరిన వారికి, సంఘమునకును, పెద్దలకును, తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పైకెత్తాలమ్మా, పైకెత్తండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పక్కన నాకిన పడడంలే మీరు చెప్తుంటే గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా గట్టిగా, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడి కుటుంబాలకు క్రిస్మస్ సంతోషం, సమాధానము, తన వెలుగు, తన ప్రత్యక్షత మెండుగా దండిగా ప్రసాదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చో.